గ్రూప్స్ అవన్నీ చేస్తే అది పెద్ద స్థాయిలో చేస్తాయి, వీళ్ళ స్థాయిలో కాదు. వీళ్ళ స్థాయిలో ఏంటంటే తెలిసినటువంటి వాళ్ళు అన్న మీకు ఏమైనా కావాలా, నా వైపు నుంచి 5,000 ఉంచండి అన్న, ఈ 10,000 ఉంచండి అన్న అని చెప్పి ప్రయోజనం అంటే ఫీల్ అండి. నేను ఒకళ్ళని ఎంకరేజ్ చేస్తున్నా, నా వాదాన్ని సమర్థించేవాళ్ళు. ఇప్పుడు మీకు సిగరెట్ తాగేవాడికి లిక్కర్ తాగేవాడికి ఉన్న ఫ్రెండ్షిప్, పటిష్టమైన ఫ్రెండ్షిప్ మనకు ఉన్నది తెలుసా? ఇప్పుడు మనతో ఫ్రెండ్షిప్ చేసేవాడు ఎవడుంటాడు? మాక్సిమం వాళ్ళతో ఫ్రెండ్షిప్ బాగుంటుంది. కూర్చుని తాగుదాం, తాగడం అనేది దుర్వ్యసనమే, సిగరెట్ దుర్వ్యసనమే. ఇలాగ తప్పు చేస్తున్నామనేటటువంటి గిల్టీ ఫీలింగ్ పోగొట్టడానికి మిగతా తప్పు చేసే వాళ్ళని సమీకరించుకుంటారు వీళ్ళు. తాగుబోతులు ఉన్నటువంటి గౌరవం అంటే వాళ్ళలో వాళ్ళకు ఉండేటటువంటి చనువు మనతో ఉన్నది వాళ్ళకి. అట్లాంటిదే ఇది కూడా. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఆశించే భావాన్ని సమాజంలో ఎక్కువ మంది వ్యతిరేకిస్తారని తెలుసు, కానీ అట్లా తమకు అనుకూలంగా, తమ ఆలోచనలకు అనుకూలంగా మాట్లాడేవాడు ఒకడు దొరికినప్పుడు అతన్ని ఎంకరేజ్ చేస్తే మన తృప్తి ఇక్కడ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. ఇదేంటంటే ఇప్పుడు అతను ఏదో మాట్లాడింది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సన్యాసులు అంటే అది ఉంది. ఆ పదం మన ఇంట్లో మన తల్లి, మన చెల్లి, మన అక్క అసలు ఎక్కడో, ఎందుకంటే ఇతని భార్య పిల్లలు ఇది ఈ సనాతన ధర్మ ఆచారాల వల్లనే కదా కాపురం చేస్తుంది. ఈ ధర్మాచరణే